వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం. వైసీపీ ఫ్లెక్సీలు అని చెప్పేసి ఆల్రెడీ చూసేసా కదా జగన్ అన్న అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి భీమవరం దగ్గరలో ఉన్న కాళ్ళ మండలంలో పెదమరంకి వెళ్ళారు నిన్న. ఎందుకంటే మోషన్ రాజు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్సీగా, అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్గా, మండలిలో చైర్మన్గా ఉన్న మోషన్ రాజు ఇంకా ఆయనకి పీరియడ్ ఉంది కాబట్టి టైం పీరియడ్ ఇప్పటికీ ఆయనే కంటిన్యూ అవుతా వస్తున్నారు. ప్రజెంట్ ఆయన కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు. అలాంటి మోషన్ రాజు వివాహానికి, ఆయన కొడుకు వివాహానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం జరిగింది మోషన్ రాజు పిలుపు మేరకు. ఈ క్రమంలోనే యాజ్ యూజువల్గా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలన్నింటినీ కూడా నిజంగానే పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే సీఎం అయిపోయారన్నంత విధంగా ప్రొజెక్ట్ చేయడం కానీ, ఆయన్ని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా వచ్చేసాడు, రాష్ట్రంలోకి వచ్చేస్తున్నాడు సీఎంగా అన్నట్టు పోర్ట్రైట్ చేయడం కానీ, నిజంగానే ఆ పర్యటన మొత్తం కూడా కొత్త కొత్త వివాదాలు, ఇంకా కొత్త కొత్త ఏదైతే అలజడులు సృష్టించే ప్రయత్నం కానీ జరుగుతూ ఉంటుంది ఏ పర్యటన అయినా సరే. అది సహజం. ఆయన ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బ్లడ్లోనే ఉంది అది. ఎప్పుడు కూడా ఏదో ఒక విధానాలతో, అడ్డగోలు మాటలతో, పిచ్చ డైలాగులతోని ఫేమస్ కావాలనేది వైఎస్ఆర్సీపీ బ్లడ్లోనే ఉంది. అలాంటి వాళ్ళకి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇంకా యాడ్ చేశారు ఇలాంటివన్నీ. సో అందుకే విధ్వంసానికి మారిపోయారు వైఎస్ఆర్సీపీ నిజంగా చాలా అంశాల్లో. అలాంటిది ఈరోజు మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి మోషన్ రాజు కొడుకు పెళ్లికి వెళ్తే, సింపుల్గా పెళ్లి కంటే ఎలా వెళ్తారు ఎవరైనా సరే, పెళ్లికో లేకపోతే చావు దగ్గరకో వెళ్ళేటప్పుడు చాలా సింపుల్గా వెళ్ళేసి వాళ్ళు కనిపించేసి కాస్త అక్షంతలు వేసి వస్తారు. పెళ్లికి వెళ్తే చావు దగ్గరికి వెళ్తే ఆ ఫ్యామిలీని సైలెంట్గా ఓదార్చి వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అది చావైనా, అది పెళ్ళైనా, లేకపోతే ఎక్కడికైనా ఓదార్పైనా, ఇంకొక జైలుకి వెళ్ళే పరామర్శ అయినా, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన అనుచరులు కానీ, ఆయన ఫాలోయర్స్ కానీ ఒకే పందాన్ని ఫాలో అవుతారు. ఎక్కడైనా సరే అరాచకమే. ఎక్కడైనా అరాచకం సృష్టించే ప్రయత్నం చేయడమే. లేటెస్ట్గా మనం చూస్తే పెదామరం వెళ్తే మోషన్ రాజు కొడుకు పెళ్లికి అక్కడ ఆయన అనుచరులు పెట్టిన ఫ్లెక్సీలు కానీ, వాళ్ళు సృష్టించిన విధ్వంసం కానీ మరో ఎత్తు, అసలు పీక్ లెవెల్. మొన్నటిదాకా మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా అటు రెంటపాళ్ళ పర్యటన దగ్గర నుంచి సెంగయ్య తల మీద కారు ఎక్కించారు కదా, ఆయన తల పగిలిపోయేలాగా. ఆ తర్వాత బంగారుపాలెంలో మామిడికాయల మీదకి ఎక్కించినట్టు అలాంటి సంఘటనలు జరిగేవి. ఎక్కడికి వెళ్ళినా రప్ప డైలాగులు కానీ, గంగమ్మ జాతరలో నరికినట్టు తల నరికేస్తాం టీడీపీ నేతలు అని చెప్పేసి ఫ్లెక్సీలు కానీ, ఆయన బర్త్డేకి రక్తాభిషేకాలు కానీ, ఆ ఫ్లెక్సీలు పెడతాం కానీ, ఇలాంటివి. ఈ ఆఖరికి శబరిమలలో అయ్యప్ప స్వామి సన్నిధిలో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం రప్ప ఫ్లెక్సీలు పెడతాం కానీ, ఈ దారుణాలన్నీ చూస్తూ వచ్చాం మనం ఏడాదిన్నరగా. ఇది మరొక దారుణం లేటెస్ట్గా జరిగింది. ఇది ఎటువంటి దారుణం అంటే పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది. పెళ్లి రోజు ఎట్లా పెడతారు ఆ ఫ్లెక్సీలు? ఎట్లా మీకు అలాంటి ఆలోచనలు వస్తాయి? ఏంట్రా బాబు ఇది అసలు నిజంగానే. మీరు విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి సృష్టించే విధ్వంసం కోసం మేము ఎదురు చూస్తున్నాం అని ఫ్లెక్సీలు పెట్టారు అక్కడ. అని ఇంకొక డైలాగ్ ఏమన్నారంటే, ఆ కుర్చీ పుట్టింది ఆ కుటుంబం కోసమేనంట. ఎవరిస్తారు ఇలాంటి డైలాగులు? కేవలం వైఎస్ఆర్సీపీ నేతలకి, వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యాడర్కి మాత్రమే వస్తాయి. దట్టు మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్లెక్సీలు పట్టుకొని నుంచునేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వస్తుంటే వేరంగం వేసేసి నినాదాలు చేసేవాళ్ళు అంతా కూడా చిన్న చిన్న పిల్లలే. ఎంత ఇంటర్ చదివేవాళ్ళే వాళ్ళు. మైట్ బి చాలా మందికి వాళ్ళలో ఓటు హక్కు కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తామని ఫ్లెక్సీలు పెడతారా? ఎంత ధైర్యం ఉండాలి మీకు ఆ ఫ్లెక్సీలు పెడతానికి? ఎవరిస్తున్నారు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు అసలు వైఎస్ఆర్సీపీ క్యాడర్కు? ఈరోజు ఆ పిల్లవాడు పట్టుకున్న ఫ్లెక్సీ రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే కాదు, రేపొదయం వాడి లైఫ్ని కూడా విధ్వంసమే చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పరా ఇలాంటి వద్దు అని చెప్పరా? ఇక జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ నాకు అర్థం కాదు, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ఏంటనేది రాష్ట్ర ప్రజలు చూశారు కదా 5 ఏళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డి పాలనే విధ్వంసంతో స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చిన డే 1 ఆయన ప్రజావేదికని కూల్చేసి విధ్వంసం సృష్టించారు. అందుకే కదా కొంతమంది జర్నలిస్టులు గతంలో విధ్వంసం పేరుతో బుక్కులు కూడా వేయడం జరిగింది. సో అక్కడి నుంచి మనం చూస్తే అమరావతిని కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు కదా, పోలవరాన్ని విధ్వంసం చేశారు, రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రం మొత్తాన్ని కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు పీపీఏలు రద్దు చేసి మొత్తం రాష్ట్రం పరువును కూడా తీసి దాన్ని కూడా విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఎవరిని విధ్వంసం చేయలేదు. అటు టీడీపీని ఇటు జనసేనని కూడా తనకు ప్రత్యర్థులు అనుకునే వాళ్ళ మొత్తాన్ని విధ్వంసం చేశారు. వాళ్ళ ఆస్తులను పగలగొట్టారు. ఆఖరికి మనం చూస్తే చాలా చోట్ల టీడీపీ అనే మాట వినిపిస్తేనే వాళ్ళ జెండాల్ని, వాళ్ళ జెండా దిమ్మెల్ని కూడా కూల్చేసి విధ్వంసం చేశారు. ఇంకా కొత్తగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన విధ్వంసం ఏంటి? ఆఖరికి ఏదైతే కామన్ మ్యాన్ ఎవరు తటస్థులు ఎవరైతే ఉన్నా సరే, పార్టీ క్యాడర్ ఉంటే ప్రతీకారాలు తీర్చుకున్నారనుకోవచ్చు. కామన్ మ్యాన్ పొలాల్లో కూడా సరిహద్దు రాళ్ళు వేసి ఆ పొలాలను అటు ఇటు మార్చి అదొక విధ్వంసం చేశారు. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి ఏదైతే రాష్ట్ర ప్రజల మనసుల్లో కూడా విధ్వంసం రేకెత్తించే ప్రయత్నం చేశారు.
ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి కొత్తగా? జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తే విధ్వంసం సృష్టిస్తారా? ఆ విధ్వంసం కోసం వీళ్ళు ఎదురు చూస్తున్నారంట. అది అసలు ఎట్లా వస్తాయి అలాంటి డైలాగులు, ఫ్లెక్సీలు పెడతానికి? ఇది కేజీఎఫ్ లెవెల్‌లో ఎలివేషన్స్ జగన్మోహన్ రెడ్డికి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఎన్నో సార్లు ఎ చాలా సార్లు ఒక డైలాగ్ చెప్తుంటాను ఏంటంటే, నా వీడియోస్‌లో మీరు చూసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి చాలా అరాచకాలు చేసుండొచ్చు. మనం అనుకున్నట్టు ఇప్పటిదాకా ఎన్నో విధ్వంసాలు చేసుండొచ్చు 5 ఏళ్ల పాటు. కానీ అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డిని సెపరేట్‌గా నిలబెట్టిన విధ్వంసం ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి జనంలో కలిగించిన భయం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు మాటకు ముందు ఆయన 35 ఇయర్స్ నేను ముఖ్యమంత్రిగా ఉంటాను. ప్రతి గుండెల్లో నా ఫోటో ఉండాలి. ప్రతి ఇంట్లో, ప్రతి గడపలో నా ఫోటో ఉండాలని చెప్పేవాళ్ళు. అది కేవలం మాటకు మాత్రమే. తీరా యాక్షన్ ప్లాన్ చూస్తే క్వైట్ అపోజిట్‌లో ఉండేది. జగన్మోహన్ రెడ్డి అంటేనే జనానికి ఒక భయం వచ్చేసింది. మామూలుగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు జనం? వాళ్ళిచ్చే సంక్షేమ పథకాలు ఏదో ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అంతేగాని ప్రభుత్వం మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూసుకుంటా ఉంటారు. ఏదో అంతేగాని ప్రభుత్వం వచ్చి మాకు ఇది చేయలేదని గొడవలు పెడతామో, రోడ్డు ఎక్కడమో ఇలాంటివన్నీ చేయరు. సో, ఎన్నికలొచ్చినప్పుడు మాత్రమే ఓటు రూపంలో తమ ఒపీనియన్‌ని ఓటు రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంతేగాని అలాంటి జనాన్ని కూడా కామన్ మెన్‌ని కూడా జగన్మోహన్ రెడ్డి భయపెట్టే ప్రయత్నం చేశారు. ఇదిగో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఇలాంటి విధ్వంసాల రూపంలోనే. జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలు గాని, ఆయన్ని అడ్డం పెట్టుకొని ఆయన పార్టీ నేతలు చేసిన చర్యలు గాని, ఆ ఆ పార్టీ నేతలను అడ్డుపెట్టుకొని కింద స్థాయి క్యాడర్ గాని, ఇలాంటి ఎంతోమంది యువత రోడ్డు మీదకొచ్చిన పరిస్థితి గాని, రాష్ట్రం మొత్తం నిర్వీర్యమైన పరిస్థితి గాని మనం చూసాం. ఇవన్నీ కామన్ మ్యాన్ తటస్థుల్లో గూడా ప్రజలు ఎక్కువగా పాలిటిక్స్‌తోని అసోసియేట్ కానీ, పాలిటిక్స్‌తో ఇన్వాల్వ్ కానీ, చాలా మందిని జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ భయపెట్టింది. ఆఖరికి ఇంట్లోకొచ్చి మన తాతలు, తండ్రులు ఇచ్చిన పొలాల మీద గూడా ఆయన ఫోటోలు పెడతా ఉంటే, పొలాల పాస్ పుస్తకాల మీద, పొలాల సరిహద్దురాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెడతా ఉంటే తట్టుకోలేకపోయినారు జనం. ఇక జగన్మోహన్ రెడ్డి వస్తే మనకేమీ మిగలదేమో అన్న భయం వాళ్ళలో ఆవహించింది. ఈ కారణాలే గదా జగన్మోహన్ రెడ్డిని 11 సీట్‌కి పరిమితం చేశాయి. భయం అన్నిటికన్నా నిజంగా భయంకరమైనది. ఒక పానిక్ సిట్యుయేషన్ క్రియేట్ చేశారు రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అనేది. సో, అలా ఎప్పుడు ఏదొక నెలకోసారి ఒక దారుణాలు రాష్ట్రంలో. ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ దగ్గర నుంచి ఓ డోర్ డెలివరీ చేసే అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ చేసేందాక ఇలాంటి అరాచకాలు ఎప్పుడైనా జరిగాయా గత ప్రభుత్వాల్లో? కనీసం జగన్మోహన్ రెడ్డి తండ్రి హయాంలో అయినా ఇలాంటి అరాచకాలు జరిగాయా? సో, ఈ అరాచకాలన్నీ ఎప్పుడు జరిగాయి? జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి. అసెంబ్లీ వేదికగా బూతులు మాట్లాడతారు. ఆ బూతుల్ని ఎండార్స్ చేశారు వీళ్ళు. ఆ బూతుల్ని ఎండార్స్ చేసి క్యాడర్ అసాసినేషన్ చేశారు. సభలో లేని వాళ్ళని కూడా పేర్లు తీసుకొనొచ్చి. అందుకు గదా చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు బయటకొచ్చి. తన భార్యని ఆ మాట అన్నందుకు, అట్లాంటి మాటలు అన్నందుకు. ఇలాంటివి ఎప్పుడు చూడలేదు కదా మనం. ఇలాంటి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చూసాం. ఆ భయం వల్లే 11 సీట్లకు పరిమితమయ్యారు. జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే రాష్ట్రాన్ని ఈరోజు 50 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయింది. ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి సృష్టించే విధ్వంసం కోసం మేము ఎదురు చూస్తా ఉన్నామని ఫ్లెక్సీలు పెడతా ఉంటే పళ్ళు రాలిపోతాయి ఎదవల్లారా అని ఆ తల్లిదండ్రులు చెప్పరా? లోకల్‌గా ఉన్న పోలీసులు ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టొద్దని చెప్పరా? జగన్మోహన్ రెడ్డి చదువుకున్నోడే కదా! ఆ ఫ్లెక్సీలు చూస్తా ఉంటే లోకల్‌గా ఉన్న వైసీపీ నేతలు చెప్పరా? ఇలాంటి ఫ్లెక్సీలు పట్టుకోవద్దు బాబు, మీరు పెట్టొద్దయ్యా, మీరు చదువుకునే ఏజ్ ఉంది, మీకెంతో భవిష్యత్తు ఉందని చెప్పే ప్రయత్నం చేయరా? జగన్మోహన్ రెడ్డి కనీసం ఇట్లాంటి వాటిని వారించరా? ఈయన వెళ్తా ఉంటే ఆ అభిమానులు వచ్చి పైన పడిపోవటము, హడావిడి చేయటము, రాక్షసానందం అదేంటో అర్థం కాదు. పాపం ఆ పెళ్లి మండపం కూడా సగం కూలిపోయింది. మొత్తం అరాచకం చేశారు ఆ మోషన్ రాజు కొడుకు పెళ్లిలో. ఆయన అసలు నేను ఎందుకు పిలిచానా జగన్మోహన్ రెడ్డి అని బాధపడినట్టున్నాడు. పాపం మధ్యలో మైక్ తీసుకొని దయచేసి కాస్త శాంతిగా ఉండండి, దయచేసి కంట్రోల్‌లో అవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన. అంటే పిలిచిన ఆయన్ని కూడా వెగడబుట్టేలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి చేసిన చర్య. ఆయన ఫ్యాన్స్ పేరుతో చేసిన చర్యలన్నీ కూడా. సో, ఇక్కడ నేను అనుకో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ విధ్వంసం సృష్టించారు. ఆ విధ్వంసాన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా చూసారు. ప్రపంచమంతా చూసింది ఆ విధ్వంసాన్ని. అందుకే 11 వచ్చాయి ఈ రోజున. మళ్ళా ఇంకేముంటుంది జగన్మోహన్ రెడ్డి సృష్టించడానికి విధ్వంసం. ఈరోజు ఎవరైతే ఆ ఫ్లెక్సీలు పట్టుకున్నారో వాళ్ళ భవిష్యత్తు విధ్వంసం అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆ ఫ్లెక్సీలు పట్టుకున్న వాళ్ళు. అందుకే ఇలాంటి డైలాగులు వద్దని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఎప్పుడు రావా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటేనో, ఆయన అంటేనో కొంచెం కన్సర్న్ ఉంటుంది. సో, జగన్మోహన్ రెడ్డి ముందు ఇలాంటి భవిష్యత్ తరాలను విధ్వంసం చేయడం మానేయి. నువ్వు రాష్ట్రాన్ని ఎలాగో విధ్వంసం చేసావు. ఇలాంటివి మానేస్తేనే మీకు కొంతలో కొంతైనా క్రెడిబిలిటీ మిగులుతుంది.